హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మూడోసారి అధ్యక్ష పదవి కోసం తాను ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అందుకు రాజ్యాంగం అనుమతించదని చెప్పారు. ఎన్నికల గణాంకాల ప్రకారం నేను ముందు వరుసలో ఉన్నాను, అయితే నేను పోటీ చేయడానికి అనుమతి లేదని అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రజల నుంచి మద్దతు ఉన్న పోటీకి అనుమతి లేకపోవడం దారుణమని మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తన కఠిన నిర్ణయాలతో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి మనకు తెలిసింది. ఈ క్రమంలో మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తన మనసులోని మాట బయటకి చెప్పిన విషయం కూడా మనకు తెలిసిందే. 2028లో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయాలనే ఆలోచనను ట్రంప్ తోసిపుచ్చారు. ఆ ఆలోచన చాలా క్యూట్గా ఉందన్న ఆయన ప్రజలు దీన్ని ఇష్టపడరని కూడా చెప్పారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఉందని, అది తనకు ఇష్టం లేదని చెప్పారు. మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే వాటి గురించి తాను ఇంకా ఆలోచించలేదని పేర్కొన్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ జాన్సన్ స్పందించారు. ట్రంప్ మూడోసారి ఎన్నికకు రాజ్యాంగంలో ఎలాంటి మార్గం లేదని స్పష్టం చేశారు. అలాగే గాజాలో ఈ యుద్ధానికి సంబంధించి కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గాజా అక్కడి పరిస్థితుల గురించి మాట్లాడిన ఆయన అక్కడ శాంతియుత పరిస్థితులను ఎవరు డిస్టర్బ్ చేయలేరని కూడా చెప్పారు. కాల్పుల విరామణ ఒప్పందం ప్రకారం హమాస్ నడుచుకోకపోతే ఇజ్రాయెల్ దాడులు చేయడం కరెక్టేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి అమెరికా బలగాలను మోహరించిందని, అయితే ఇజ్రాయెల్కు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. మొత్తానికి ఏంటంటే అమెరికా అక్కడ ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం 2 సార్లు మాత్రమే అధ్యక్ష పదవికి పోటీ చేయాలనే నిబంధన ఉన్నది. అందుకే అక్కడ బిల్ క్లింటన్ కావచ్చు, ఒబామా కావచ్చు, ఇంకంతకుముందు చాలామంది వాళ్ళు 2 సార్లకే పరిమితమయ్యారు. వాళ్ళకు కూడా ప్రజాదరణ బాగా ఉన్నప్పటికీ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న తన ఆలోచనను బహిరంగంగా ట్రంప్ ప్రకటించారు. అంటే ప్రజల మద్దతు ఉంటే ఉన్నది, కానీ కాన్స్టిట్యూషన్ అనుమతించలేదు కాబట్టి ఇది దారుణమనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇంకో అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు కదా అని అంటే ఆలోచన క్యూట్గా ఉన్నా కానీ దాన్ని ప్రజలు అంగీకరించారని చెప్తున్నాడు. అయితే ట్రంప్ వ్యాఖ్యల మీద అక్కడి అమెరికా ప్రతినిధుల సభ స్పీకరు అసలు రాజ్యాంగంలో ఎలాంటి మార్గం లేదని కొట్టిపారేశారు. సో మొత్తానికైతే మళ్ళీ ఏం చేయబోతున్నాడు అనేది ఒక ఆసక్తికరంగా అయితే మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.